సుబ్రరంజన్ మ్యామ్ తెలియని వాళ్ళు ఉండరు, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, పిఎస్ఐఆర్ టీచ్ చేస్తారు అండ్ సుబ్రరంజన్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్. సో వీళ్ళు భోపాల్లో ఒక బ్రాంచ్ ఉంది వీళ్ళకి. ఈ ఎవరైతే పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాడు దీనిలో, తను ఆల్రెడీ వీడి దగ్గర చదువుకున్నాడు, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు అండ్ భోపాల్ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాడు. వర్క్ చేస్తూ ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోతుంది కదా, న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవ్వాలి. సో నేను ఒక సెమినార్ కండక్ట్ చేస్తాను, మీరు వచ్చి మాట్లాడితే మనకు చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు భోపాల్లో, మీ నేమ్కి వెయిట్ ఉంది అది ఇది అని చెప్తే ఇవి వెళ్ళారు. వెళ్ళి 5-స్టార్ హోటల్లో చెక్ ఇన్ అయ్యారు. చెక్ ఇన్ అయితే మనోడు వచ్చి కార్లో పిక్ చేసుకొని తీసుకెళ్ళి ఇతను వెళ్ళేటప్పటికి ఒక రెంటెడ్ ఫ్లాట్కి తీసుకెళ్ళాడు. 1 డే ముందు తీసుకున్నారంట రెంట్కి. అది అక్కడ ఆల్రెడీ గ్యాంగ్ ఉంది, ఒక 3-4 మెంబర్స్ గ్యాంగ్ ఉన్నారంట ఈ కంట్రీ మేడ్ ఫెస్టివల్స్తో. సో వీడిని కూర్చోబెట్టి అక్కడ నుంచి అకౌంట్స్ నుంచి 1.8 crores ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత ఇతను అబ్రాడ్ వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడు, పారిపోవడానికి. వదిలేశారు ఆవిడని. బట్ ఈ కేసు బయటకు రావడానికి వీడి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే మనోడు వెళ్ళి ఎయిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, నా హెల్త్ బాగాలేదని. సో పోలీసులు టిప్ తెలిసి వెళ్ళి అరెస్ట్ చేశారు అతన్ని. గ్యాంగ్లో 2-3 పట్టుకున్నారు అండ్ అమౌంట్ కూడా అకౌంట్లో ఫ్రీజ్ చేశారు. అది అమౌంట్ ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదండి అక్కడికి. సో అమౌంట్ కూడా వెనక్కి వస్తుంది. బట్ స్టూడెంట్ చేసాడు ఇదంతా. ఫాలో మీ ఫర్ మోర్.